ఇది కరెక్ట్ గా వచ్చిందా రాలేదా అనేది ఇక్కడ తెలిసిపోతుంది హ్యాండ్స్ వల్ల. ఓకేనా, ఇక్కడ ఖర్చు కోసం వదిలేం కదండి, ఇది వదిలేసుకోవాలి. ఇక్కడ నుండి మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుండి ఈ విధంగా పెడుతూ చూసుకోవాలి. మాషాల్లా, మనకి కరెక్ట్ గా ఈ పాయింట్ రెండు సమానంగా వచ్చాయి కాబట్టి ఇక్కడ మనకి ఇది 6 ఇంచెస్ కరెక్ట్ గా వచ్చేసింది అనమాట. ఇదే బ్యాక్ ఓపెన్ ఉంటుంది అనమాట. దీనికి ఇక్కడ హెచ్చు తగ్గులు రాకుండా మనము స్ట్రైట్ గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇది కంపల్సరీ అండి, మీరు స్ట్రైట్ గా లైన్ అనేది డ్రా చేస్తున్న తర్వాతే కటింగ్ చేసుకోండి, లేకపోతే ఇక్కడ మనకు ఇలా బ్యాక్ సైడ్ లో వేసుకోవాలన్నమాట. బ్లౌజ్ ని బ్యాక్ సైడ్ వచ్చేసి మనం ఇలా నీట్ గా పెట్టుకోవాలి. ఫస్ట్ చూడండి, ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనము సంఖ కింద ఈ కుట్టు ఉంటుంది కదండి, ఈ కుట్టు రెండింటిని మనము కొలుచుకోవాలన్నమాట. అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు టేప్ ని పెట్టి మనకు ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎంత ఉంది మెజర్మెంట్ అనేది ఎంత ఉంది అనేది తెలిసిపోతుంది. ఇక్కడ వరకు పెట్టుకొని మనం ఇది కదిలించకుండా స్ట్రైట్ గా పెట్టుకోవాలండి. ఇలా అనేది బ్రాడ్ చేయకూడదు, చేయకుండా మనము నీట్ గా ఇక్కడ వరకు పెట్టుకొని ఇలా నీట్ గా చూసుకుంటే మనకి 18.5 అయితే వచ్చింది బ్లౌజ్ యొక్క మెజర్మెంట్. దీనిని 2 భాగాలుగా చేసుకుంటే గనక మనకు బ్లౌజ్ సైజ్ అనేది తెలిసిపోతుంది. అంటే మనకు ఏ సైజ్ బ్లౌజ్ అనేది తెలిసిపోతుంది. ఇది 37 సైజ్ అండి. 2 భాగాలుగా చేశాను, చేస్తే మనకి 37 వచ్చిందనమాట. ఓకేనా, ఇప్పుడు మనకు సైజ్ అనేది తెలిసిపోయింది కదా. లెంత్ తెలుసుకోవాలి అంటే మనము ఈ విధంగా షోల్డర్ దగ్గర ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చు దగ్గర నుండి మనము ఈ విధంగా పెట్టుకొని స్ట్రైట్ గా మనకు ఇక్కడ కూడా డాట్స్ వస్తాయి కదా, ఆ డాట్ దగ్గర మనము స్ట్రైట్ గా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఎంత ఉంది అనేది తెలిసిపోతుంది. 14 ఇంచెస్ అయితే ఉందన్నమాట నాకు. చూడండి, ఇక్కడ నుండి ఇక్కడికి 14 ఇంచెస్ అయితే ఉంది. కానీ మన కస్టమర్ వచ్చేసి 1 ఇంచ్ పెంచమని చెప్పారు. అంటే 15 ఇంచెస్ అన్ని తీసుకోవాలి. 15 ఇంచెస్ లెంత్ తీసుకోవాలన్నమాట. ఖర్చులు చెప్పలేదండి, మెయిన్ మన బ్లౌజ్ ఎంత ఉందో అంతే చెప్పానమాట. దీనికి యాడ్ చేసుకోవాలన్నమాట ఖర్చులు. దీనికి 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. దీనికి కూడా 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. ఇది ఎలా యాడ్ చేసుకోవాలి అనేది మనము ముందుగా చూస్తాం. తర్వాత దీని కింద భాగంలో నేనైతే 1.5 ఇంచ్ అయితే తీసుకుంటున్నా. ఎందుకు అంటే నేను చెప్తానండి. దీనికి స్ట్రైట్ గా లైన్ అనేది డ్రా చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు బ్యాక్ ఓపెన్ వస్తుంది కాబట్టి బ్యాక్ లో ఓపెన్ కావాలి అంటే ఇక్కడ 1/2 ఇంచ్ అనేది మనము ఎక్స్ట్రాగా క్లాత్ అనేది వదలాలి. ఎందుకు అంటే బ్యాక్ ఓపెన్ కాబట్టి మనము ఒక 1/2 ఇంచ్ అనేది కుట్ల కోసం వదులుకోవాలి. కుక్స్ పట్టి కాజపట్టి వస్తుంది కదా, వాటి కోసం అన్నమాట ఇది. తర్వాత మనము లెంత్ ఎంత చెప్పానండి, 15 ఇంచెస్. ఈ ఖర్చుది వదిలేసి మనము 15 ఇంచెస్ అయితే తీసుకోవాలి. ఓకేనా, 15 ఇంచెస్ అయితే మనకి లెంత్, మనకు 1/2 ఇంచ్ ఖర్చు కోసం. ఓకేనా, దీన్ని కూడా స్ట్రైట్ గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూసారు కదా, ఇది వచ్చేసి మెయిన్ డాట్, దానికి 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదిలాను. ఇప్పుడు మన బ్లౌజ్ సైజ్ ఎంత చెప్పాను, 37 సైజు. దానికి 4 భాగాలు చేయాలన్నమాట. 37 వచ్చింది కదా, 37 కి 4 భాగాలు చేసుకుంటే ఎంత వస్తుందో మన సైజు అంతే అన్నమాట. చెస్ట్ లూజ్ ఓకే 18.5. దీనికి మిడిల్ వచ్చేసి 9 మీద 2 గీతలు వచ్చిందనమాట. ఓకేనా, ఈ ఖర్చు పాయింట్ ఉంది కదా, అది వదిలేసి ఇక్కడ నుండి మనము 9కి 2 పాయింట్స్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. తర్వాత మనము ఖర్చుల కోసం 2 ఇంచెస్ వదిలాం కదా, ఆ 2 ఇంచెస్ అయితే ఇక్కడ మార్జిన్ అయితే పెట్టుకోవాలి. ఇంకా మనకి చెస్ట్ లూజ్ కూడా వచ్చేసింది అనమాట. నడుము లూజ్ ఎంత అని అనుకుంటున్నారు, అది ఎలా తెలుసుకోవాలి అంటే గనక మనం ఈ విధంగా ఈ నడుము దగ్గర నుండి ఈ నడుము వరకు మనము ఇలా పెట్టుకుని ఖర్చుల వరకు చూసుకోవాలి. ఓకేనా,
ఇక్కడ పెట్టుకుంటే మనకు కరెక్ట్ సైజ్ అనేది వచ్చేస్తుంది. తర్వాత 1 ఇంచ్ అనేది మనము లూజ్ కోసం పెట్టుకోవాలి, ఖర్చు అంటే డాట్స్ కోసం. తర్వాత 2 ఇంచెస్ మార్జిన్. దీన్ని స్ట్రైట్ గా మార్జిన్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ కూడా మనము లైన్ అనేది వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి చెస్ట్ బ్లౌజ్ యొక్క లెంత్ వచ్చేసింది, మనకు చెస్ట్ లూజ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు నెక్ దగ్గరికి వెళ్దాం. నెక్ నేనైతే 2 ఇంచెస్ అయితే చేసుకుంటున్నా. ఇక్కడ 1/2 ఇంచ్ అయితే వదిలేసాను చూసారా, అలా వదిలేసుకోవాలి ఖర్చు కోసం. ఇక్కడ మనకు వెడల్పు ఎంత వచ్చిందో, షోల్డర్ ఎంత వచ్చిందో చూసుకొని దీన్ని బట్టి మనం తీసుకోవాలి. 1/2 ఇంచ్ ఖర్చు కోసం, అంటే పూర్తిగా మనకి ఎంత వచ్చింది 3 ఇంచెస్ అయితే వచ్చింది అనమాట. ఫస్ట్ నేనైతే 6 ఇంచెస్ కి ఒక మార్జిన్ అయితే పెట్టుకుంటున్నా. ఇది మనకి కరెక్ట్ వస్తుందా అంటే తెలీదు. ఫస్ట్ మనం మార్జిన్ వేసుకున్న తర్వాత మళ్ళీ చూసుకున్నాము, కరెక్ట్ గా వస్తే అదే ప్రొసీడ్ అవుతాం, లేకపోతే మళ్ళీ కొద్దిగా తగ్గించడము ఎక్కించడము చేసుకోవాలి. అది ఎలా ప్రాసెస్ అనేది చూపిస్తాను. బాక్స్ లాగా డ్రా చేసేసుకోండి. తర్వాత ఒక 1/2 ఇంచ్ 1.5 ఇంచ్ వచ్చేసి మనకి ఇలా డాట్ అయితే వేసుకోవాలి, స్ట్రైట్ గా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఈ ఫ్రెంచ్ రోల్ ఉంది కదా, దీనితోటి మనము ఈ షేప్ ని కలుపుకోవాలి. ఇలా వేసుకుంటే మనకు ఇది కరెక్ట్ గా వచ్చిందా రాలేదా అనేది ఇక్కడ తెలిసిపోతుంది హ్యాండ్స్ వల్ల. ఓకేనా, ఇక్కడ ఖర్చు కోసం వదిలేము కదండి, ఇది వదిలేసుకోవాలి. ఇక్కడ నుండి మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుండి ఈ విధంగా పెడుతూ చూసుకోవాలి. మాషాల్లా, మనకి కరెక్ట్ గా ఈ పాయింట్ రెండు సమానంగా వచ్చాయి కాబట్టి ఇక్కడ మనకి ఇది 6 ఇంచెస్ కరెక్ట్ గా వచ్చేసింది అనమాట. ఇదే డాట్ ని మనం కంటిన్యూ చేసేసుకోవాలి. ఇంకా మనకు ఆర్మ్ డౌన్ కూడా వచ్చేసింది అనమాట. తర్వాత ఎలా తెలుసుకోవాలి అంటే కనుక, ఈ హైట్ ఉంది కదా బ్లౌజ్ యొక్క సెంటర్ దగ్గర నుండి మనము ఇలా కొలిచి చూసుకోవాలి, ఇక్కడ నుండి ఇక్కడ వరకు. ఓకేనా, ఇది మన మెయిన్ డాట్, ఇది మన ఖర్చు డాట్. కానీ మనము 1 ఇంచ్ యాడ్ చేసాం కదా, వాటి కోసం ఆ యాడ్ ని ఇక్కడ కలుపుకోవాలి. అప్పటికి మనకి ఎంత వచ్చిందో తెలిసిపోతుంది. ఇక్కడ నుండి 9 మీద 2 గీతలు అయితే వచ్చింది. నెక్ కూడా బ్రాడ్ వచ్చేసి మనము 2 ఇంచెస్ తీసుకుందాం. వీళ్ళకి బ్రాడ్ వద్దంట కాబట్టి మనము జస్ట్ 2 ఇంచెస్ తీసుకున్నాము. ఇక్కడ కూడా కింద భాగంలో కూడా. నెక్ అయితే నేను ఇప్పుడే కటింగ్ చేయనండి, తర్వాత స్టిచ్చింగ్ లో చేస్తాను. ఇప్పుడు మనకి ఇది మొత్తం క్లియర్ గా ఉందన్నమాట. కటింగ్ అయితే చేసేద్దాం. నెక్, షోల్డర్, ఆర్మ్ డౌన్. ప్లీజ్ అండి లైక్స్ ఇవ్వండి, కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఇది కూడా స్ట్రైట్ గా మనం కటింగ్ చేసుకోవాలి. ఈ ఖర్చు పాయింట్స్ దగ్గర మనము ఖర్చుల కోసం పెట్టుకోవాలన్నమాట. ఓకే కదా, మీకు సెంటర్ లో మనం ఇలా కట్ అయితే ఇవ్వాలన్నమాట.